నమస్తే. నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావు. బాధ్యత లేని పౌరులు సమాజానికి చేటు. బాధ్యత లేని పౌరులు సమాజానికి చేటు. నిబద్ధత లేని పాలకులు వ్యవస్థకు వేటు. ఈ కవిత అర్థాన్ని తెలుసుకుందామా? ఈరోజు మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాము, ప్రజాస్వామ్య జనంలో ఉన్నాము. కానీ మనం బాధ్యతల గల పౌరులుగా మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఒక బాధ్యత గల వ్యక్తిగా మనము అవినీతికి దూరంగా ఉండి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ప్రతి వ్యక్తి ఒక ప్రలోభానికి లోనై, అవినీతికి లోనై ఓటు వేసే పరిస్థితి వస్తున్నప్పుడు మనము నిబద్ధత గల, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, అధికారాన్ని మనం ఆశించగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పరిస్థితుల్లో నిబద్ధత గల పాలకులు వస్తారా? అందుకే మనం ఎప్పుడైతే ఇలా తయారయ్యామో పాలకులు కూడా ఎలా తయారవుతున్నారంటే, అంతవరకు ఏదో రకంగా పబ్బం గడుపుకొని అందలం ఎక్కే వరకు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అది ఈనాటి పరిస్థితి. కాబట్టి మనం వాళ్ళను నిక్కచ్చిగా నిలదీయాలి అంటే, వాళ్ళను మన ప్రజావసరాల్ని, సమాజం యొక్క క్షేమాన్ని కాంక్షించే విధంగా వాళ్లను తీర్చిదిద్దాలంటే ముందు మనం మారాలి, మన ధర్మాన్ని మార్చుకోవాలి. అప్పుడే నిలదీసే స్థైర్యం, ధైర్యం మనకొస్తుంది. ధన్యవాదాలు. నమస్తే.